రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు అడ్డంకి వచ్చే అవకాశం ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నిధుల జమకు అంతరాయం కలగనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఎన్నికలు పూర్తయిన తర్వాత అన్నదాత నిధులు విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు అడ్డంకి వచ్చే అవకాశం ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నిధుల జమకు అంతరాయం కలగనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలు పూర్తయిన తర్వాతనే అన్నదాత నిధులు విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏదైతే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఈ రోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని పథకాన్ని కూడా ఈ రోజు ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. కేంద్రం ఇచ్చే కిసాన్ భరోసా కార్యక్రమంతో పాటు పిఎం కిసాన్ పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ కింద కేంద్రం అందించే 6,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే 14,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు కూడా రైతులకు విత్తవారిగా కూడా ఈ అన్నదాత సుఖీభవ కింద నిధులు అందిస్తారు. అయితే ఈ రోజు మొదటి విడతగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, మొత్తం 7,000 రూపాయలు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రభుత్వం ఈ రోజు జమ చేయనుంది. 46 లక్షల పైగా రైతులకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరబోతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, మొత్తం 7,000 రూపాయలు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి మటుకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోని రైతులకు అందని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని జెడ్పీటీసీ అలాగే ఎంపీటీసీకి సంబంధించి కూడా కొన్ని నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్రంలో ఈ నెల 10 అలాగే 12వ తారీఖు కూడా 2 జెడ్పీటీసీ స్థానాలకు, అలాగే 3 ఎంపీటీసీ స్థానాలకు, అలాగే 2 సర్పంచ్ స్థానాలకు సంబంధించి కూడా ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆయా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అలాగే 2 సర్పంచ్ ప్రాంతాలు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్ జరిగే గ్రామాల పరిధిలోని రైతులకు ఈ రోజు జరిగే అన్నదాత సుఖీభవ పథకంలో నిధులు అందని పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించే 5,000 రూపాయల మటుకు ఇప్పట్లో అందదు. అయితే కేంద్ర ప్రభుత్వం అందించే 2,000 రూపాయల మటుకు ఇప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మిగిలిన 5,000 రూపాయలు అంటే 7,000 రూపాయల్లో మిగిలిన 5,000 రూపాయలు మటుకు ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే సర్పంచ్ స్థానాలకు సంబంధించి కూడా ఎలక్షన్ ముగిశాక రైతుల ఖాతాల్లో 5,000 రూపాయలు కూడా జమ చేసేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్ నిబంధనల నేపథ్యంలో ఈ రైతులకు మటుకు ఇక్కడ ఎన్నిక జరిగే రైతులకు మటుకు 5,000 రూపాయల మటుకు ఎన్నికలు అయిపోయాక జమ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.